2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్కి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్కి కొత్త క్యాపిటల్ నిర్మాణం నుంచి 33,000 ఎకరాలు స్వీకరించి రైతుల దగ్గర నుంచి అమరావతిలో ప్రతిష్టాపన చేయడం జరిగింది అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అది పూర్తి కాకముందే 2019లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎంగా వచ్చాడు. ఆయన 3 రాజధానుల పేరిట మళ్ళీ తన నిర్ణయాన్ని చేంజ్ చేసుకొని 3 క్యాపిటల్స్ ఫార్ములా, ఏదైతే సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఫార్ములాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నాడు. కానీ అది సక్సెస్ కాలేదు. రైతుల నుంచి ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు ధర్నాకు దిగడం, తర్వాత 1 సంవత్సరం పాటు అది కోర్టులో పెండింగ్ పోవడం, దీనివలన మళ్ళీ ఆ నిర్ణయాన్ని అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ పరిణామాలను చూస్తే మళ్ళీ 2024లో మళ్ళీ టీడీపీ, జనసేన అండ్ బీజేపీ అలయన్స్తో ఒక కొత్త ప్రభుత్వం అనేది ఏర్పాటైంది. దీంతోపాటు క్యాపిటల్కి కొంత అమౌంట్ కేంద్ర సహకారం కూడా ఇచ్చింది, వరల్డ్ బ్యాంకు సహకారం కూడా ఇచ్చింది. ఇవన్నీ దీని దృష్టిలో ఉంచుకుంటే ఏమి ఆలోచిస్తే జగన్ యొక్క పాలసీ విజన్ ఏంటి అంటే సంక్షేమానికి ఎక్కువ పెద్దపీట వేసి అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కువగా డెవలప్ అయినటువంటి విశాఖపట్నాన్నే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసుకొని, తర్వాత ఏదైతే జ్యుడిషియల్ క్యాపిటల్ని కర్నూలుగా చేసుకొని, తర్వాత ఆ 3 ప్రాంతాలని కూడా డెవలప్ చేసుకున్నామని ఆయన విజన్. కొత్త క్యాపిటల్ కడితే ఇంకా ఎక్కువ డబ్బు అవుతుంది, ఆర్థిక భారం పెరుగుతుంది రాష్ట్రం పైన అనేది ఆయన యొక్క విజన్. అది ఒక రకంగా అది కరెక్టే. చంద్రబాబు నాయుడు విజన్ ఏంటంటే కొత్త రాజధాని నిర్మించి క్యాపిటల్ని ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుబడులు రాబట్టాలి అని. ఒక రాజధాని కట్టాలంటే చాలా కోట్ల డబ్బులు ఖర్చు అవుతుంది. ముందే అప్పుల్లో ఉన్న రాష్ట్రం తర్వాత విడిపడింది తెలంగాణ నుంచి. కాబట్టి ఇవన్నీ ఒక రాజకీయ సంక్షోభంలో కొత్త క్యాపిటల్ని మళ్ళీ నిర్మించే పనిలో పూర్తి చేస్తే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. తర్వాత అక్కడ ఉన్న పండే పంటలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి విస్తీర్ణంని దృష్టిలో ఉంచుకొని జియోగ్రాఫికల్గా అమరావతి ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ గుడ్ క్యాపిటల్. ఎందుకంటే ఆ క్యాపిటల్ కోస్టల్ తీరానికి కొంత దగ్గరగా ఉంది కాబట్టి ఎప్పుడైనా ఫ్లడ్కి గురి కావచ్చు అనేది ఒక అంచనా. ఇది హైదరాబాదు ఎలా డెవలప్ అవుతుంది అంటే ఫ్యూచర్లో కూడా అది జియోగ్రాఫికల్గా ఉన్న రీజన్ బట్టి డెవలప్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ ఉన్న డెవలప్లో స్థితిలో ఉన్నటువంటి వైజాగ్ అంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, గన్నవరం ఎయిర్పోర్ట్, తర్వాత రైల్వే జోన్ వస్తుంది, మెట్రో సిటీస్, తర్వాత ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదాన్నే క్యాపిటల్గా చేసుకుంటే ఇంకా డెవలప్ కావచ్చు అనేది జగన్ యొక్క పాలసీ. ఇద్దరిలో దృష్టిలో ఎట్లా అంటే ఆర్థిక భారం మోపుతూ, తర్వాత సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలను కూడా వాళ్ళకి సహాయం చేస్తూ, సంక్షేమానికి ముఖ్యంగా హాస్పిటల్, ఎడ్యుకేషన్, తర్వాత రైతులు, వీళ్ళని ముగ్గురిని కాపాడుకోవాలి. ఇంకా వాళ్ళకి ఇంకా సహాయం చేసి రాష్ట్ర ఆర్థికాన్ని ఇంకా జీడిపిని డబల్ చేసుకునే విధంగా ఇంకా ముందుకెళ్తే చాలా బెటర్గా ఉంటుందనేది వైఎస్ఆర్సీపీ యొక్క లక్ష్యం. కానీ దీన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కొంతవరకు బాగానే చేస్తుంది. ఇంకా చూడాలి, ఇంకా 3-4 ఇయర్స్ ఇంకా ఉంది, వాళ్ళు ఎలా అభివృద్ధి చేస్తారో చూద్దాం.